ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ యొక్క రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. ప్రతి మనిషి కూడా ఉదయం లేచినప్పుడు పండుకున్న వరకు కూడా అనేక సమస్యలతో పోరాటం చేస్తున్నాడు. కానీ ఏ పోరాటం చేసినా దేవునితో చేస్తే దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకును మారుస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో భక్తుడున్నాడు యాకోబు గారు. ఆ యాకోబు గారు ఆ తెల్లవారులు కూడా, ఆ రాత్రికాల సమయంలో తెల్లవారులు కూడా దేవునితో పోరాటం చేస్తారు. ఎటువంటి పోరాటం అంటే భక్తితో కూడిన పోరాటం, విశ్వాసంతో కూడిన పోరాటం, పట్టుదలతో కూడిన పోరాటం చేసి ఆయన నీవు నన్ను దీవిస్తేనే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని దేవునితో పోరాటం చేస్తాడు. దేవునితో పోరాటం చేయడం ద్వారా యాకోబు బ్రతుకే మార్చబడింది. మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆయన గొప్ప ఆశీర్వాదానికి కర్తగా మార్చబడి. ఎందుకంటే మన లోకముతో కాదు కానీ దేవునితో పోరాటం చేస్తే దేవుడు మన బ్రతుకును మారుస్తాడు, మన స్థితిగతులు మారుస్తాడు, మన అక్కలు తీరుస్తాడు, మనకు అనేక మందికి ఆశీర్వాదకరం మారుస్తాడు. యాకోబు అట్టి విధంగానే త్రోసివేయబడినప్పుడు, విడవబడినప్పుడు, ఒంటరివాడైపోయినప్పుడు అతడు ఏకాంతంగా దేవునితో పోరాటం చేస్తాడు. దేవుని పొందుకున్నాడు. అటువంటి ఆశీర్వాదం మనం కూడా పొందుకొని దేవుని కార్యాలు చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.